నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం త్రివేణి గారు రచించిన ఎలా చెప్పను అనే ఒక మంచి కథను విందాం. అక్క, నేను బావని ప్రేమిస్తున్నాను అని చెప్పిన చెల్లెలతో నాన్న ఒప్పుకోడు, అత్తయ్యకు మనకు పడదు అనింది పల్లవి. కానీ చెల్లెలు తండ్రిని ఒప్పించి అక్కకు కూడా ఒక మంచి సంబంధం చూసింది. పెళ్లి చూపులప్పుడు అక్కకి చెల్లెలు ఊహించని షాక్ ఇచ్చింది. దాంతో పల్లవికి కళ్ళనీళ్ళు ఆగలేదు. అసలు జరిగిందేమిటో మీరు కూడా వినండి. అప్పుడే బస్ దిగి వస్తున్న శృతికి ఎదురుగా స్కూటీతో నిలబడిన అక్క పల్లవి కనిపించేసరికి ఆనందంగా పల్లవి అంటూ పరిగెత్తుకెళ్ళి హత్తుకుపోయింది. చీ, వదులు, వెళ్దాం. ఏదో సంవత్సరాల తర్వాత కలిసినట్టు హత్తుకుపోతున్నావు. కిందటి నెలేగా పండక్కని వచ్చావు, ఇంతలోనే బెంగ అంది పల్లవి స్కూటీ స్టార్ట్ చేస్తూ. చా, అదేమీ లేదు. ఈ మధ్యనే మా ఫ్రెండ్ వాళ్ళక్క స్టేట్స్ నుండి వస్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. అక్కడ వాళ్ళు ఇలాగే హక్ చేసుకున్నారు తెలుసా. నీకేం తెలీదు పో, ఒట్టి పల్లెటూరు బైతు అంది స్కూటీపై కూర్చుంటూ. అవును, తమరిప్పుడు ఉంటున్న హాస్టల్లోనే ఉంటూ తమరు చదువు వెలగబెడుతున్న కాలేజీలోనే చదివాను నేను కూడా. అంతకు మించిన సిటీలో తమరు ఎక్కడున్నారో మరి. అయ్యో పల్లు, శృతికి ప్రేమ ఎక్కువైతే అలాగే పిలుస్తుంటుంది. చదివింది ఎంతని కాదు, ఎంత అప్డేట్ అయ్యామన్నదే ముఖ్యం. నువ్వు నాకంటే ముందే బీటెక్ చేస్తే ఎందుకు, ఇంకా అమ్మ కూచివేగా. జాబ్ కూడా చేయను అని ఇంటి దగ్గర కూర్చున్నావు. నేను 2 నెలల్లో జాబ్లో జాయిన్ అవుతా. హైదరాబాద్లో మకాం. నాకు నచ్చిన అబ్బాయిని చూసి పెళ్ళాడేస్తా. చూసుకో. అలాగే అలాగే. ఆ మాటేదో నాన్నతో చెప్పు, నిజంగానే పెళ్లి చేస్తారు అంది పల్లవి స్కూటీని మట్టి రోడ్డులో జాగ్రత్తగా నడుపుతూ. చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, వాటిపై నుండి వస్తున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కూర్చున్న శృతి ఎదురుగా వస్తున్న బైక్పై వ్యక్తిని ఆశ్చర్యంగా చూస్తూ హబ్బా అంది గట్టిగా. పల్లవి వెంటనే, శృతి, ఎందుకే అలా అరిచావు? ఉన్నావా, పడిపోయావా అంది వెనక్కు తిరిగి చూస్తూ. నిజంగానే పడిపోయా, ఆ ఎదురుగా బుల్లెట్పై వస్తున్న హీరోకి అంది శృతి. అప్పుడు చూసింది పల్లవి ఎదురుగా వస్తున్న బుల్లెట్ని. అప్పటి వరకు దుమ్ము రేపుకుంటూ స్పీడ్గా వస్తున్న బుల్లెట్ వాళ్ళ దగ్గరకు వస్తూనే స్లో అయింది. స్కూటీపై ఉన్న అమ్మాయిల్ని చూస్తూ అతడి మొహంలో నవ్వు విరిసింది. ఆ నవ్వు అందమైన అతడి ముఖానికే వన్నె తెచ్చింది. ఆ నవ్వు చూస్తుంటే ఏ అమ్మాయి అయినా మనసు పారేసుకోదు. నేను కూడా అంతే అంది శృతి. పల్లవి ముఖం కోపంతో జేవురించింది. ఏంటే ఆ పిచ్చి మాటలు? ఎవడిని పడితే వాడిని పట్టుకొని మనసు పారేసుకున్నా అంటావు? తిక్కా నీకు అంది. అతడి బైక్ వారిని దాటుతుండగా అరిచింది పల్లవి. ముందు చూసుకుని పోరా, లేకపోతే పోతావు అని. అప్పుడే గమనించాడో ఏమో ఎదురుగా ఉన్న గోతిని. సడన్ బ్రేక్తో ఆపాడు కీచుమన్న శబ్దంతో. ముందుకు దూసుకుపోతున్న స్కూటీపై ఉన్న శృతి గమనించింది. ఏంటే పళ్ళు, వాడంటే గిట్టదన్నట్టు బిల్డప్ ఇస్తూ వాడికి జాగ్రత్తలు చెప్తున్నావు? అతడేదో నీ భర్తలాగా. నోర్మై, నేనేదో మామూలుగా అన్నాను. వాడికి అలా హెల్ప్ అయింది అంతే. శృతి, అవునులే పళ్ళు, వాడిదంతా వాళ్ళ అమ్మ పోలిక కదూ, అందుకే అంత క్యూట్గా ఉంటాడు. ఛా, ఇంకా ఆపుతావా నీ భజన? ఇందాకటి నుండి వినలేక చస్తున్నావు. వాడి ముఖం నీకే నచ్చాలి. అయినా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసుగా. వాళ్ళంటే నేను గిట్టదు నాన్నకి. ఇంకా వాడి విషయం మాట్లాడకు, ఓకేనా అంది పల్లవి. శృతి సరేనన్నా మనసు మాత్రం ఆ బుల్లెట్ వీరుడితో కథలల్లుతూ ఉంది. వీళ్ళ మాటల్లోనే ఇంటికి వచ్చేశారు. ఊరి పెద్దల్లో ఒకడైన మాధవరావు ముద్దుల కూతుళ్లే పల్లవి, శృతి. ఈ మధ్యన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టింది శృతి. 2 నెలల్లో జాయినింగ్ ఉంది. స్కూటీ దిగుతూనే ఎదురుగా వస్తున్న తల్లిని తండ్రిని పరిగెత్తుకెళ్ళి చుట్టేసింది శృతి. తన సరదా సంభాషణలతో ఇంటికి పండుగ కళని తీసుకొచ్చేసింది. పల్లవి అదంతా చూస్తూ ఆనందిస్తూ ఉంది. శృతిది దుడుకు స్వభావం అయితే పల్లవిది నెమ్మదితనం. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయదు పల్లవి. శృతి అనుకుంటే తల్లిదండ్రులను ఒప్పించైనా ఆ పని చేసి తీరుతుంది. అలా శృతి చేసే సందడితో సరదాగా గడిచిపోతున్నాయి రోజులు. ఒకరోజు ఉదయమే పల్లవి శృతి కోసం ఇల్లంతా వెతికి వెతికి తల్లి దగ్గరకు వెళ్ళింది అడగడానికి. శృతి, మీ నాన్నకి టిఫిన్ తీసుకెళ్ళిందే పొలానికి. మీ నాన్న తెల్లవారుజామున
పొలాన్ని దున్నించాలని వెళ్ళారు. పాలేరుకిస్తానే అంటే వినకుండా ఇది వెళ్ళింది. నువ్వింకా లేవలేదని నన్ను చెప్పమంది. వచ్చేస్తుందిలే అంది రాజేశ్వరి. లేదులే అమ్మా, నేను వెళ్తాను, పొలం చూసి వస్తాను, ఇద్దరం సరదాగా పొలమంతా తిరిగి వస్తాం అంటూ బయలుదేరింది. సరే అయితే జాగ్రత్త, మామిడి తోపు దగ్గర ఉన్న పొలంలో ఉంటారు అంటూ చెప్తున్న రాజేశ్వరి మాటలకు సరే సరే అంటూ బయటకు పరుగు తీసింది. పల్లవి పొలం చేరే సమయానికి తండ్రి ఒక్కడే ఉన్నాడు. దగ్గరుండి పొలం దున్నిస్తున్నాడు. పల్లవిని చూస్తూ, నువ్వు కూడా వచ్చావా? ఎండలో ఎందుకమ్మా అంటే వినకుండా మామిడి తోట చూసి వస్తాను అని వెళ్ళింది శృతి. నువ్వు ఇక్కడే ఉండు, వచ్చేస్తుంది అంటున్న తండ్రితో, లేదులే నాన్న, నేను కూడా మామిడి తోట చూసి వస్తాను అంటూ తోటలోకి దారితీసింది. నిండా కాయలతో ఊగుతూ ఉన్న తోట కనులు విందుగా ఉంది. అక్కడక్కడ పండిన కాయలను తింటూ కిచకిచలాడుతున్న పక్షులు, మండిపోతున్న ఎండ నుండి సేద తీర్చుతున్న చల్లని నీడ చాలా బాగా అనిపించింది పల్లవికి. నడుస్తూ నడుస్తూ చాలా దూరం వచ్చేసింది. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి శిలలా నిలబడిపోయింది. తనకి కొంచెం దూరంలో శృతి, అర్జున్. శృతి మామిడి చెట్టుకు చేరబడి మాట్లాడుతుంటే అర్జున్ బైక్పై కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వాళ్ళని చూస్తూ మ్రాన్పడిపోయింది. మొన్నేదో సరదాగా అంటుంది అనుకుంది, కానీ ఇలా అతడితో మాట్లాడటానికి, కలవడానికి ఇంత దూరం వస్తుందనే అనుకోలేదు. వాళ్ళని అలా చూస్తూ కోపంతో రగిలిపోయింది. కొంతసేపటికి స్పృహలోకి వచ్చింది. తన వెనుక ఎవరో ఉన్నట్టు అనిపించి తల తిప్పి చూసింది. కోపంగా శృతి వాళ్ళనే చూస్తున్న మాధవరావు. అసలే పల్లవి భయస్థురాలు, పాములవి కనబడితే భయపడుతుందేమో అని అనుమానంతో పల్లవిని వెతుక్కుంటూ వచ్చాడు మాధవరావు. కానీ అక్కడ అర్జున్లో శృతిని చూసి నిశ్చేష్టుడయ్యాడు. శృతి అంటూ గట్టిగా అరవడంతో తుళ్ళిపడ్డ శృతి అక్కడ పల్లవిని, తండ్రిని చూసి షాక్ అయింది. భయంగా తండ్రి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చేసింది. పదండి అన్న తండ్రి కేకతో అతన్ని అనుసరించారు మౌనంగా. ఇంటికి వచ్చిన మాధవరావు నేరుగా అతని రూంలోకి వెళ్ళిపోయాడు. పల్లవి ఏం జరుగుతుందోననే భయంతో బయట అటు ఇటు తిరిగేస్తుంటే శృతి తండ్రి గదిలోకి వెళ్ళి గడియ పెట్టింది. శృతిని తండ్రి ఏమంటాడో అనే భయంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు పల్లవికి. మనసు గతంలోకి లాక్కెళ్తుంటే తను జారిపోయింది. తనకి 12 ఏళ్ళు వచ్చే వరకు మాధవరావు చెల్లెలు సుమిత్ర కుటుంబం కూడా వాళ్ళతోనే ఉండేవారు. సుమిత్ర ఒక్కగానొక్క కొడుకే అర్జున్. సుమిత్ర భర్త వీరేశం. అతడి బావ మాధవరావు పట్ల ఎంతో వినయ విధేయతలతో ఉండేవాడు. మాధవరావు తండ్రి చనిపోయినప్పుడు జరిగిన ఆస్తి గొడవలలో తన బంధువుల చెప్పుడు మాటలు విని మాధవరావుని ఎదిరించాడు వీరేశం. అంతే, బావా బావా అంటూ తన దగ్గర మర్యాదగా నడుచుకునే వీరేశం నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటే వినలేక ఆస్తిలో సగభాగం ఇచ్చేసి వాళ్ళతో సంబంధాలు తెంచేసుకున్నాడు. ప్రాణంగా చూసుకునే చెల్లెల్ని కూడా దూరం పెట్టి మాట్లాడటం మానేశాడు. అప్పుడే వాళ్ళు ఊరికి ఇంకోవైపున్న ఇంటికి మారిపోయారు. అలాంటిది వాళ్ళ కొడుకుతో రహస్యంగా మాట్లాడుతున్న శృతి పట్ల ఏం నిర్ణయం తీసుకుంటాడోనని తను భయపడి చస్తుంటే, ఇదేమో ధైర్యంగా లోపలికి వెళ్ళి తలుపేసుకుంది అని దడ పట్టుకుంది పల్లవికి. లోపల నుండి వినిపిస్తున్న అరుపులు ఆగిపోయి నిశ్శబ్దంగా ఉంది. నిలువెల్లా చెమటతో తడిచిపోయిన పల్లవికి ఊరటనిస్తూ గంట తర్వాత తండ్రి గదిలో నుండి సంతోషంగా పరిగెత్తుకొచ్చింది శృతి. వస్తూనే పల్లవిని చుట్టేస్తూ, పల్లు, నాన్న అర్జున్ బావతో పెళ్ళికి ఒప్పుకున్నారు అంటున్న శృతిని ఆశ్చర్యంగా చూసింది పల్లవి. ఏమంటున్నావే? నాన్న ఒప్పుకున్నారా? వాళ్ళంటే నచ్చదుగా నాన్నకి, మరి ఎలా? అయ్యో పల్లు, నాన్నకు వాళ్ళంటే ఎందుకు నచ్చదు? మామయ్యతో గొడవ వల్లేగా. అత్తంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. కేవలం వాళ్ళ మధ్య ఉన్నది ఈగో సమస్య అంతే. అందుకే మామయ్య చేతే కాల్ చేయించి సారీ చెప్పించాడు బావ. అంతే. అప్పటి వరకు ఎగిరిన నాన్న కూల్ అయిపోయాడు. బహుశా చెల్లెలతో కలవడానికి నాన్న కూడా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారేమో. అంతా అయోమయంగా ఉంది పల్లవికి. ఇదంతా నిశ్శబ్దంగా వింటున్న వాళ్ళ తల్లి రాజేశ్వరి ఆనందంగా శృతిని దగ్గరకు తీసుకొని,
నుదిటిపై ముద్దు పెట్టింది. ఎప్పుడో జరిగిన గొడవలకి తన ఆడపడుచుతో మాట్లాడకుండా అయింది ఇన్నాళ్ళు. చెల్లెలతో మాట్లాడక ఆయన ఎంతో బాధపడుతున్నారో అనుకునింది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత పొద్దున్నే 2 చేతుల్లో పట్టు చీరలు పట్టుకొని వచ్చింది శృతి. పల్లు, నీకిందులో ఏ చీర నచ్చిందో చెప్పవే అంది. పల్లవి ఎందుకే అనింది. ముందు చెప్పు పల్లు. పల్లవి, ఈ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది. శృతి, సరే నేను ఇది కట్టుకుంటా, నువ్వు ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కట్టుకో, సరేనా? పల్లవి, అదేంటి, అది నచ్చింది అంటే నువ్వు కట్టుకుంటానంటున్నావు, మళ్ళీ నన్ను ఇంకోటి సెలెక్ట్ చేసుకో అంటున్నావు. ఇంతకీ ఎందుకు? ఇంట్లో ఏమైనా పూజ? శృతి, కాదు, పెళ్లి చూపులకు వస్తున్నారు. పల్లవి, ఎవరికి అని అడిగింది. శృతి, ఇంకెవరికి, నీకే. అర్జున్ బావ వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయి నిన్నెక్కడో చూశాడంట, నచ్చావంట. నాన్నకు కూడా నచ్చింది ఆ సంబంధం, అందుకే ఇవాళ రమ్మన్నారు వాళ్ళని. పల్లవి, ఏంటే ఇది, నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా? నీ పెళ్ళికి అడ్డంగా ఉన్నానని నన్ను పెళ్లి చేసి తోలేయాలని చూస్తున్నావా? శృతి, మరేం చేయమంటావు? నువ్వు ఎవరినైనా ఇష్టపడతావేమో అనుకుంటే నీకా అంత సీన్ లేదు, అందుకే పెద్దరికం తీసుకొని సంబంధాలు చూడాల్సి వచ్చింది. ఏం చేస్తాం అంది ఏదో కష్టపడ్డట్టు నుదుటి మీద చెమట తుడుచుకుంటూ. అమ్మా శృతి, పల్లవి తయారయ్యారా? పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారంట. హా అమ్మా, రెడీ అంది శృతి నుదుటినున్న పాపిడి బిళ్ళ సరిచేసుకొని మరోసారి అద్దంలో తనని తాను చూసుకుంటూ. తయారయ్యి అద్దం ముందు మౌనంగా కూర్చున్న పల్లవి ఏదో అనుమానంగా, అవునే, నాకు పెళ్లి చూపులైతే నువ్వెందుకు ఇంతలా తయారవుతున్నావు? అదా, అర్జున్ బావ వాళ్ళు కూడా వస్తున్నారు. అఫీషియల్గా నాకు కూడా ఇప్పుడే పెళ్లి చూపులు, అందుకే ఇంతలా. సరే నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు? నీకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదా అంది. పల్లవి, అదేం లేదు, ఇంత సడన్గా అంటే నాకేం అర్థం కాలేదు అంతే. శృతి, ఓకే ఓకే అంటూ మళ్ళీ మేకప్ సరిచేసుకోవడంలో పడిపోయింది శృతి. హాల్లో అప్పటికే వచ్చిన ఊరి పెద్దలు కూర్చొని ఉన్నారు. మరో అరగంటలో వచ్చిన కారులో నుండి దిగారు అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న. మరో కారులో వచ్చిన అర్జున్ చిన్నాన్న కుటుంబం కూడా మరికొంతమంది పెద్దలతో దిగారు. అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించారు మాధవరావు, రాజేశ్వరి. సుమిత్ర అయితే అన్నయ్యని వదిన్ని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది. వీరేశం తన తప్పుకి నేరుగా తన బావగారిని మరొకసారి క్షమాపణలు అడిగితే మాధవరావు ఆప్యాయంగా హత్తుకొని ఓదార్చాడు. అందరూ హాల్లో వేసిన సోఫాలలో కూర్చున్నారు. వీరేశం బావ పక్కనే కూర్చొని తన తమ్ముడి కొడుకు పవన్ గురించిన వివరాలు చెప్తూ ఉన్నాడు. ఇంతలో అమ్మాయిల్ని పిలిపించండి అన్న పెద్దవాళ్ల మాటలతో చేతుల్లో టీ కప్పులున్న ట్రేలతో వచ్చారు శృతి, పల్లవి. బంగారు బొమ్మల్లా ఉన్న వాళ్ళని చూస్తూనే సుమిత్ర ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఇంకో కొడుకుంటే ఇద్దరూ తన కోడళ్లే అయ్యేవారు అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోయింది. యువాకారంలో వేసిన సోఫాలలో అర్జున్ మధ్యవైపు కూర్చుంటే అతనికి పక్కగా పవన్ కూర్చున్నాడు. అమ్మాయిలిద్దరూ చెరోవైపు ట్రేలలో టీని ఒక్కొక్కరుగా అందించుకుంటూ వచ్చేసరికి ఇద్దరూ ఒక్కసారే అబ్బాయిలకు టీ అందించారు. అప్పుడు చూశారు ఎదురుగా ఉన్న వాళ్ళని. అనుకోకుండా పల్లవి అర్జున్కి, శృతి పవన్కి అందించారు. తర్వాత సుమిత్ర అమ్మాయిలిద్దరినీ తన పక్కన కూర్చోబెట్టుకుంది. పల్లవి, శృతి స్త్రీ సహజమైన సిగ్గుతో తలదించుకుంటుంటే అబ్బాయిలిద్దరూ తలెత్తి ఇలాంటి అనుభూతి మళ్ళీ రాదు అనుకుంటూ అమ్మాయిలను ఓరకంట చూస్తూ ఉన్నారు. సరే మాధవరావు, ఎంత ఒక అబ్బాయి నీ మేనల్లుడైనా ఇంకో అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలని అనుకుంటాడుగా, ఆ ఏర్పాట్లు చూడండి అనడంతో నేను కూడా మాట్లాడాలి అన్నాడు అర్జున్. సరే అమ్మాయిలు, మీరు మీ రూముల్లోకి వెళ్ళండి, అబ్బాయిలు వచ్చి మాట్లాడతారు అనడంతో రాజేశ్వరి అమ్మాయిలిద్దరిని తీసుకొని వెళ్ళిపోయింది. పల్లవి తన గదిలో ఉన్న కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉంది. లోపలికి ఎవరో వచ్చినట్టు అయిన అలికిడికి తల తిప్పి చూసింది. ఎదురుగా అర్జున్. ఒక్క నిమిషం ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయింది. మరు నిమిషంలో తేరుకొని మీరేంటి ఇక్కడ అంది కంగారుగా. ఏం లేదు, నీ వల్లేగా నా పెళ్లి జరుగుతుంది, థ్యాంక్స్ చెప్దామని పవన్ని
10 నిమిషాలు పర్మిషన్ అడిగా. ఓ అందుకా? అయినా నేనేం చేశాను అంటూ మళ్ళీ అటు తిరిగి నిల్చుకుంది. అవుననుకో, నువ్వు అనుకోకుండా వచ్చినా మామయ్య నీ కూడా వచ్చేగా మమ్మల్ని అక్కడ చూశారు. లేకపోతే ఎలా చెప్పాలా అని ఒక్కటే కంగారు పడ్డాం. అయినా చిన్నప్పటి నుండి నిన్ను చూపించి నువ్వే నా భార్యవి అనేది మా అమ్మ. కానీ ఏం చేస్తాం, నీకు నేనంటేనే నచ్చదు. కాలేజీలో కూడా నీతో మాట్లాడాలి అనుకుంటే పట్టించుకునేదానివే కాదు. పైగా నన్ను చూస్తేనే తిట్టేదానివి. ఏదో మీ చెల్లెలు నన్ను ఇష్టపడబట్టి, కానీ లేకపోతే మా అమ్మ కోరిక నెరవేరేదా అన్నాడు అర్జున్. సరేలే, ఇప్పుడు మా తమ్ముడికి భార్యవవుతున్నావు. ఇంతకీ నిన్ను మరదలు అనాలా లేక మీ చెల్లెల్ని చేసుకుంటున్నాను కాబట్టి వదిన అనాలా అంటున్న అర్జున్ని చివ్వున తలెత్తి చూసింది పల్లవి. ఇంతకీ నీకు మా తమ్ముడు నచ్చాడా లేదా అంటున్న అర్జున్ మాట పూర్తవకముందే పరుగున వచ్చి అతడి గుండెలపై వాలిపోయింది. అప్పటికే కన్నీళ్లతో తడిసిన ఆమె కళ్ళు అతడి గుండెలను తడిపేస్తుంటే, అవును, నువ్వంటే నాకు నచ్చదు. నేనంటే ప్రాణమిచ్చే నాన్నకు మీరంటే నచ్చదని తెలిసినా నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను కదా, అందుకే నువ్వంటే నచ్చదు. నీకోసం ఎప్పుడూ నాన్నని వదిలి ఉండని నేను హాస్టల్లో ఉండి మరీ చదువుకునేలా చేశావుగా, అందుకే నువ్వంటే నచ్చదు. 4 ఏళ్ల పాటు నా ఎదురుగా తిరుగుతూ అప్పుడప్పుడు నాలో ఉన్న ప్రేమను నీతో చెప్పమని ప్రేరేపించేవాడివిగా, అందుకే నువ్వంటే నాకు నచ్చదు. ఉద్యోగం చేయకుండా ఊర్లో ఉండి మీ నాన్నకి సాయం చేస్తాను అంటూ నేను కూడా ఉద్యోగం చేయకుండా చేశావుగా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను నా ప్రేమను చెప్పలేకపోతే నా చెల్లెలతో పెళ్ళికి రెడీ అయిపోయావుగా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అంటూ 2 గుప్పెళ్లతో అతడి గుండెలపై కొడుతూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న పల్లవి 2 చేతులను పట్టుకొని ఏడ్చి ఎర్రబారిన ఆమె కళ్ళల్లోకి చూస్తూ గట్టిగా తన వైపు లాక్కున్నాడు. మళ్ళీ అతడి గుండెలపై వాలిన ఆమెను చేతులతో చుట్టేస్తూ, మరి ఎందుకు ఇంత ప్రేమను మనసులోనే దాచుకున్నావు? చెప్పొచ్చుగా. మీ నాన్నకు భయపడి నన్ను దూరం చేసుకుందాం అనుకున్నావు కదూ అన్నాడు లాలనగా. నీ కళ్ళల్లో కనిపించే ప్రేమను అర్థం చేసుకోలేనంత పిచ్చివాడిని అనుకున్నావా? నేను ఎదురుపడితే మెరిసే నీ కళ్ళల్లోని ఆనందం నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా అంటూ ఆమె నుదుటిని ముద్దాడాడు. ఆ మాటల కన్నా అతడి సాంగత్యమే ఆమెను సేదతీర్చుతూ ఉంది. మరి మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు అర్జున్. అతడి కౌగిలిలో ఒదిగిన ఆమె అంది ట్రాన్స్లో ఉన్నట్టు. మరి మేమేమైపోవాలి అని వెనక నుండి 2 గొంతులు వినిపించాయి ఒకేసారి. అంతే, అతడి నుండి దూరం జరిగి చూసింది. ఎదురుగా పవన్, శృతి. ఒక్క క్షణం జరిగింది గుర్తు చేసుకొని సిగ్గుతో, క్షమించు శృతి, నేనేదో బావపై ఇష్టాన్ని దాచుకొని ఒక్కసారిగా తనని ఇంత దగ్గరగా చూసి తట్టుకోలేక బయటపడిపోయా. నన్ను క్షమించు అంటూ తల వంచుకుంది. నువ్వేంటి బావా, నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు మా అక్కని చేసుకుంటా అంటున్నావు అంది కోపంగా. ఏం చేయను శృతి, ఎంతైనా ఫస్ట్ లవ్ కదా, అలా తను అంత దగ్గరయ్యేసరికి కాదనలేకపోయా అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి. అప్పటి వరకు ప్రేమగా కబుర్లు చెప్పిన వ్యక్తి శృతిని చూడడంతోనే ప్లేటు ఫిరాయించడంతో కోపంగా చూసింది పల్లవి. అందుకని మాకు అన్యాయం చేస్తారా అంది సూటిగా ఇద్దరిని చూస్తూ. అప్పటికే సిగ్గుతో చితికిపోయిన పల్లవి తప్పు చేశాను క్షమించు అంటూ ఏడుస్తూ బయటికి పరుగు తీయబోయింది. ఎవరో చేయి పట్టి లాగడంతో ఆగిపోయింది. తన ఎదురుగా నవ్వుతున్న అర్జున్, చూడు పల్లు, తప్పు చేశావు కదా, అందుకే బావని పెళ్లి చేసుకొని ఈ పల్లెటూరులోనే అత్తయ్యకి మావయ్యకి సేవలు చేస్తూ బతికే, అదే నీకు శిక్ష అంది శృతి. అదేంటి, త్యాగం చేస్తున్నావా? నాకేమీ అక్కర్లేదు, బావని నువ్వే పెళ్లి చేసుకో, మీరు సంతోషంగా ఉండండి అంది పల్లవి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ. అదేంటండి, శృతి అన్నయ్యని పెళ్లి చేసుకుంటే నేనేమైపోవాలి అన్నాడు అప్పటి వరకు బొమ్మల అదంతా చూస్తున్న పవన్. అది బావని చేసుకుంటే మీకేమైంది అంది పల్లవి పవన్ని వింతగా చూస్తూ. ఏమైందంటే, వాడు లవ్ చేసిన అమ్మాయిని వాళ్ళ అన్న చేసుకుంటే బాధపడతాడుగా అన్నాడు అర్జున్ నవ్వుతూ. హే, నాకంతా గజిబిజిగా ఉంది, సరిగ్గా చెప్తారా లేదా
అరిచింది పల్లవి. అది నేను లవ్ చేసిన పవన్, అర్జున్ బావ వాళ్ళ తమ్ముడు అని తెలిసి ఎలా అయినా నాన్నని, అత్తయ్య వాళ్ళని ఒప్పించాలి అనే ఊరు వచ్చాను. ఇక్కడికి వచ్చాకే తెలిసింది నువ్వు బావని మోగనం పట్టి మరీ ఇష్టపడుతున్నావు అని. అందుకే బావతో మాట్లాడి మన పెళ్ళిళ్ళ కోసం ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే నాన్న చూసేశారు. ఏదో అత్తయ్యతో మాట్లాడించి నాన్నని కూల్ చేశాం. కానీ నువ్వు బావతో నీ మనసులో మాట చెప్పేంత వరకు బావ నిజం చెప్పొద్దు అంటంతో అబద్ధాలు చెప్పాం. సారీ పల్లు అంటున్న శృతితో, అంటే మీరిద్దరు నాతో ఆడుకున్నారా అంటూ పక్కనే ఉన్న షటిల్ బ్యాట్ చేతిలోకి తీసుకున్న పల్లవిని చూస్తూ పరుగులు అంకించుకున్నారు అర్జున్, శృతి. హాల్లోకి పరిగెడుతూ వచ్చిన శృతి, అర్జున్ వెనకే వస్తున్న పల్లవిని చూసిన పెద్దలు తాంబూలాలు తీసుకున్నాక తన్నుకు చావండి అంటారు. వీళ్ళేమో ఇప్పుడే మొదలెట్టేశారు, ఇంకా మీరు తాంబూలాలు తీసుకోవచ్చు అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఆ నవ్వులకు సిగ్గుపడి నిలబడిపోయిన పల్లవి, శృతిల పక్కలకి నవ్వుతూ అర్జున్, పవన్ చేరారు నిశ్చితార్థపు ఉంగరాలు తొడగటానికి. మరికొన్ని రోజుల్లో పెళ్లితో ఒకటి కాబోతున్న ఆ అందమైన జంటలను మీరు ఆశీర్వదిస్తారు కదూ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.